మతిపోయిన మనిషి మూడవ భాగం. ఎక్కడో ఏదో కాలుతున్నట్లు వాసన వేస్తోంది. ఏమిటా పొగ? తను అక్కడ్నుంచి ఎలా బయటపడటం? రెండుసార్లు అటూ ఇటూ దొర్లింది, మళ్ళీ దొర్లింది. కాళ్లతో తలుపు తన్ని చూసింది, కాలివేళ్లతో తలుపు లాగి చూసింది. తలుపు రాలేదు. గట్టిగా అరిచింది, మళ్ళీ అరిచింది. రక్షించండి, నన్ను రక్షించండి అని పొలికేకలు పెట్టింది. ఎవరూ పలకలేదు. తనకు సహాయం ఎక్కడ్నుంచి రాదని వసంతకు రూఢి అయింది. స్వశక్తి మీద ఆధారపడవలసిందే. అక్కడ్నుంచి బతికి బయటపడాలంటే తనన్ను తాను రక్షించుకోవాల్సిందే. ఈ నిశ్చయానికి రాగానే వసంతకు మహత్తరమైన శక్తి వచ్చింది. ఆమె అతి కష్టం మీద చేతుల్ని నోటి దగ్గరకు తెచ్చుకున్నది. మునిపళ్లతో చేతులకు కట్టబడిన తాళ్లను కొరకడం ప్రారంభించింది. అవి చాలా లావుపాటి తాళ్ళు. 4 చుట్లు చుట్టాడు. ప్రతి చుట్టుకి ఒక ముడివేశాడు. వాటిని కొరికి తెంపడం అంత సులభమైన పని కాదు. వసంతకి ఓర్మిపోలేదు. ఎంతసేపైనా సరే, ఎంత కష్టమైనా సరే సాధించి తీరవలసిందే. ధైర్యం విడవకూడదు. ఒక తాడు తెగింది. హమ్మయ్య అని అనుకొని మళ్ళీ రెండో తాడు మీద పళ్ళు బిగించింది. పొగ బాగా ఎక్కువైంది. కళ్ళు తెరవడానికి వీలు లేదు. మండిపోతున్నాయి. వేడెక్కువైంది. ఏదో విరిగి కింద పడినట్లు పెళపెళమని చప్పుడైంది. నోరు తెరిస్తే పొగ నోట్లోకి పోయి దగ్గు వస్తోంది. ఊపిరి పీలిస్తే పొగ నశాళంలోకి పోయి ఉక్కిరి బిక్కిరవుతోంది. అందువల్ల పెదవులు అట్టే విప్పకుండా పళ్లతో చేతుల కట్లను కొరికింది. రెండో కట్టు తెగింది. ఇల్లు కాలిపోతోందని వసంతకు అప్పటికి తెలిసింది. వేడెక్కువవుతోంది. మూడో కట్టు తెగింది. తనున్న గది తలుపు కాలిపోతోంది. నాలుగో కట్టు తెగింది. ఒకసారి చేతులు చాచి కాళ్లకు బిగించి ఉన్న తాళ్లను త్వరగా ఊడదీసింది. లేచి నిలబడ్డది. మంటలు రాక్షసుల నాలికల్లాగా గాలికి ఎగురుతున్నాయి. ఆ తలుపులోనుంచి బయటకు వెళ్లడం ఎలా? తలుపులోనుంచి ఎట్లాగో తప్పించుకొని బయటపడ్డా సావిట్లో కూడా మంటలు రేగుతున్నాయి. ఏ క్షణాన ఏ దూలం కాలి విరిగి నెత్తిన పడుతుందో తెలియదు. ఇంటికప్పే కూలిపోవచ్చు. ఎలాగైనా అక్కడ్నుంచి బయటపడాలనే దృఢ సంకల్పంతో వసంత ముందుకు నడిచింది. కళ్ళు మూసుకున్నది. చీర కొంగు నడుం చుట్టూ బిగించి కట్టింది. ఒక్క ఉరుకు ఉరికి మండిపోతున్న తలుపులోనుంచి యువతలపడ్డది. నడవాలో ఒక క్షణం నిలబడ్డది. ఎటు చూసినా ఎర్రని మంటలు. కళ్ళు తెరవడానికి వీలు కాకుండా పొగ. బయట తలుపు భగభగ మండుతోంది. అందులోనుంచి వెళ్లడం దుర్లభం. భరింపరాని వేడి. ఒళ్లంతా మండిపోతున్నట్లున్నది. చెమట ధారలుగా కారుతోంది. అని ఎక్కడ్నుంచో చప్పుడు వినపడ్డది. ఏమిటా చప్పుడని ఒక నిమిషం ఆలోచించింది. కాని వెంటనే ఆ ఆలోచన మాని తన స్థితి గురించి ఆలోచించసాగింది. ఈ మంటల్లో నుంచి ఎలా బయటపడడం? మళ్ళీ అని చప్పుడు. తన పక్కనే ఎక్కడ్నుంచో ఆ చప్పుడు వస్తోంది. మళ్ళీ చప్పుడైంది. ఆ చప్పుడు వస్తున్న వైపు తిరిగి చూసింది. అవతల గదిలో నుంచి ఆ చప్పుడు వస్తోంది. ఆ గది వరకు ఇంకా మంటలు ఎగబాకలేదు. ఆ గదిలో ఎవరో తలుపు గట్టిగా తంతున్నాడు. అదే తనకు వినపడ్డ ధన్ ధన్ అనే చప్పుడు. ఎవరు? ఆ గదిలో ఎవరున్నారు? వసంత కేక వేద్దామనుకున్నది. కాని నోరు తెరిస్తే పొగ నోట్లోకి పోతోంది. ఆ గది తలుపు దగ్గరకు వెళ్ళింది. సందేహం లేదు. ఆ గదిలోనే ఎవరో తలుపు తంతున్నారు. తలుపు వైపు చూసింది. బయట గడియ పెట్టి ఉన్నది. ఒక్క పరుగున వెళ్లి గడియ తీసి తలుపు తెరిచింది. వసంత నిశ్చేష్టురాలైపోయింది. ఆ చీకట్లో మంటలు రకరకాల రంగుల వెలుగును గదిలోకి ప్రసరిస్తున్నాయి. ఆ గదిలో తలుపు దగ్గర నేలమీద పడున్న ఓ ఆకారాన్ని వసంత చూసింది. అది మనిషి ఆకారమని గుర్తించింది. ఆ ఆకారం ఒక పురుషుడు. అతని కాళ్ళు చేతులు తాళ్లతో గట్టిగా బిగించి కట్టబడి ఉన్నాయి. నోట్లో గుడ్డలు కుక్కబడ్డాయి. తనన్ను కట్టి గదిలో పడేసినట్లే ఇతన్ని ఎవరో కట్టిపడేశారు. వసంత ఒక్క అంగలో అతన్ని సమీపించి చేతుల కట్లు ఊడదీయడానికి వంగింది. అతని మొహం చూసింది. కదలకుండా నిలబడిపోయింది. అతనెవరో కాదు, పాడుబడ్డ సత్రంలో తనకు తటస్థపడిన యువకుడే, మతిపోయిన మనిషి. అతను దీనంగా వసంతని చూస్తున్నాడు. వసంత సందిగ్ధంలో పడ్డది. అతని చేతికట్లు విప్పడమా, విప్పకపోవడమా? ఆ రాత్రి తనన్ను తలమీద కొట్టి రోడ్డు పక్కన పడేసిన మనిషి ఇతనేనేమో.
మతిపోయిన మనిషి కదా, పిచ్చి ఎంత ముదిరిందో తనకేం తెలుసు? కట్లు ఊడదీయగానే తన మీద పడి తన గొంతు పట్టుకుంటే తనేం చేయగలదు? ఇతని కట్లను ఊడదీయడం చేతులారా ప్రాణాపాయం తెచ్చుకోవడమవుతుందేమో. ఇతనెవరో తనకేం తెలుసు? అతని వృత్తాంతమేమిటో, ఎట్లాంటివాడో? మండుతున్న ఈ ఇంట్లో ఒంటరిగా అతనికి చిక్కితే తనన్ను ఏం చేసినా చేయవచ్చు. తనకెందుకు? తన దారిన తాను పారిపోతే చాలు. తన ప్రాణాలు తను కాపాడుకుంటే చాలు. అతన్ని మరొకసారి చూసింది. కట్లు విప్పమని ప్రార్థిస్తున్నట్లు అతని కళ్ళున్నాయి. తనన్ను గుర్తుపట్టినట్లు చూస్తున్నాడు. తోటి మానవుల్ని కాలిపోతున్న ఇంట్లో వదిలి తను వెళ్ళిపోవడం ఎలా? పాపం, వేడికి ఉడికి మంటలకు కాలి చచ్చిపోడా? తను తన దారిన వెళ్ళిపోవడం ధర్మమా? తనన్ను తలమీద కొట్టిన మనిషైనా మంటల్లో పడి చావనీయమని వెళ్ళిపోగలదా? వసంత హృదయంలో తుఫాను చెలరేగింది. ధర్మమా, వివేకమా, ఆత్మరక్షణ, దయ అనే వాటికి సంఘర్షణ ఏర్పడింది. స్వతహాగా వసంత కరుణామయి. ఆమెది ధర్మబుద్ధి. ఎదుటివాళ్లు ఎటువంటి చిన్న కష్టంలో చిక్కుకున్నా ఆమె హృదయం ద్రవించిపోతుంది. అటువంటి వసంత హృదయాన్ని పాషాణం చేసుకొని సజీవంగా ఉన్న ఓ మనిషిని మంటలకు ఆహుతి చేసి మృత్యువుకు బలిపెట్టి వెళ్ళిపోగలదా? బయట దూలం విరిగి కింద పడినట్లు ఫెలఫెలమని చప్పుడు వినపడ్డది. ఆ చప్పుడు వినిపించగానే వసంత సందిగ్ధావస్థలో నుంచి మేల్కొని ఓ నిశ్చయానికి వచ్చింది. గబగబా అతని చేతులకు ఉన్న కట్లను విప్పేసింది. అతని నోటిలో ఉన్న గుడ్డలను లాగేసింది. కాళ్ల కట్లను తెంపడానికి అతను సహాయపడ్డాడు. అతనొక మాటైనా మాట్లాడలేదు. ఆయాసంతో గట్టిగా ఊపిరి పీలుస్తున్నాడు. అతని నుదుటి మీద చెమట బిందువులు ముత్యాల్లాగా మెరుస్తున్నాయి. లేచి నిలబడ్డాడు. వసంత ఏమో అనబోయింది. నోరు తెరిచింది. నోట్లోకి పొగపోయి తెరలు తెరలుగా దగ్గడం ప్రారంభించింది. పద, ముందిక్కడ్నుంచి బయటపడదాం పద అని అతను నోరు పూర్తిగా తెరవకుండా పెదవుల సందులో నుంచి అన్నాడు. ఇద్దరూ సావిట్లోకి వచ్చారు. గుమ్మం వైపు వెళ్లారు. గుమ్మం దాటడానికి వీలు లేదు, కాలిపోతోంది. అతను నాలుగు పక్కలా చూశాడు. ఓవైపు ఒక తలుపున్నది. అక్కడికి వెళ్ళి ఆ తలుపు తీయడానికి ప్రయత్నించాడు. రాలేదు. బయట గడియ పెట్టున్నది. ఆ తలుపులో నుంచి బయటకు వెళ్ళవచ్చని ఊహించాడు. వసంతను కొంచెం ఎడంగా నిల్చోమని చెప్పి బలం కొద్దీ తలుపుని తన్నాడు. అది కదలలేదు. మళ్ళీ శక్తి కొద్దీ తన్నాడు. కొంచెంగా కదిలింది. ఇంకోసారి తన్నాడు. తలుపూడింది. ధడధడమంటూ రెండు రెక్కలు కింద పడ్డాయి. అదే సమయంలో అతని వెనక ధన్మని శబ్దమైంది. వెనక్కి తిరిగి చూశాడు. ఒక పెద్ద దూలం, మంటలు కక్కుతున్న దూలం విరిగి కింద పడ్డది. వసంత ఆ దూలానికి అవతల ఉన్నది. అతను దూలానికి ఇవతల ఉన్నాడు. ఇద్దరి మధ్య మండుతున్న దూలం. దూలం కింద పడేటప్పుడు మంటలు వసంత చీరను తాకాయి. వసంత చీర కుచ్చెళ్ళు అంటుకున్నాయి. వసంత కెవ్వుమని కేక పెట్టింది. గిరగిరా తిరిగింది. అతను ఒక్క ఉరుకు ఉరికాడు. దూలం మీద నుంచి మంటల్లో నుంచి దూకి వసంతను సమీపించాడు. కాలుతున్న ఆమె చీర కుచ్చెళ్లను అరచేతుల్లో నలిపి మంటలార్పేశాడు. వసంత అతని కళ్ళలోకి కృతజ్ఞత పూర్వకంగా చూసింది. ఒక నిట్టూర్పు వదిలింది. అపాయం తప్పిపోయిందనే సంతోషం వల్లో అలసట వల్లో కళ్ళు మూసుకొని కిందకు ఒరిగిపోయింది. మూర్ఛపోయింది. కింద పడకుండా అతను వసంతను తన చేతుల్లో పట్టుకున్నాడు. తన చేతుల్లో వాలిపోయిన వసంత ముఖాన్ని పరికించి చూశాడు. అమాంతం ఆమెను తన రెండు చేతుల్లో ఎత్తుకొని కాలిపోతున్న ఆ ఇంట్లో నుంచి తను బద్దలు కొట్టిన తలుపులో నుంచి బయటకు పరిగెత్తాడు. ఇదిలా ఉండగా పోలీస్ కానిస్టేబుల్ టార్చ్ లైట్ బాట మీద వేస్తూ ముందు నడుస్తున్నాడు. అతని వెనక డిటెక్టివ్ యుగంధర్, పోలీస్ ఇన్స్పెక్టర్ నడుస్తున్నారు. మిస్టర్ యుగంధర్, అప్పుడప్పుడు మా ప్రాంతాల్లో కూడా హత్యలు జరుగుతుంటాయి, కానీ ఇటువంటి హత్యా ప్రయత్నాలు, ఇంత క్లిష్టమైన కేసు ఎన్నడూ మా పాలబడలేదు. మీతో కూడా మా జిల్లాకి జటిలమైన అపరాధుల్ని తీసుకువచ్చినట్లున్నారే అని ఇన్స్పెక్టర్ నవ్వుతూ అన్నాడు. యుగంధర్ దీర్ఘాలోచనలో ఉండి ఇన్స్పెక్టర్కి జవాబు చెప్పలేదు. జరిగిన సంఘటనలన్నీ ఒకసారి సింహావలోకనం చేసుకుంటున్నాడు. వీటిలోని అర్థం అంతరార్థం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఏంటి యుగంధర్ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని ఇన్స్పెక్టర్ అడిగాడు. యుగంధర్ తన ఆలోచన పరంపరల్లో నుంచి మేల్కొని, ఏముంది,
ఈ కేసు గురించే ఆలోచిస్తున్నాను. జరిగిన సంఘటనలను బట్టి చూస్తే ఒకరికన్నా ఎక్కువ మంది, ఇద్దరో ముగ్గురో ఈ దుష్కార్యాలు చేస్తున్నారని తోస్తోంది. ఒక్కడు మాత్రం కాదు అని యుగంధర్ అనగానే, మీరా విషయం ఎలా గ్రహించగలిగారు అని అడిగాడు. యుగంధర్ జేబులో నుంచి సిగరెట్ పెట్టె తీసి ఒక సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి నడుస్తూ, రాజును హత్య చేయడానికి ప్రయత్నం జరిగిన సమయంలోనే, దాదాపు అదే సమయంలో ఆస్పత్రిలో ఉన్న వసంతకు విషంతో నిండిన పళ్ళు తీసుకువెళ్ళి ఓ ముసలిది ఇచ్చింది. కనుక ఈ కుట్రలో కనీసం ఇద్దరు కలిసి పనిచేస్తున్నారని నిర్ణయించుకోవచ్చు. అదీ కాక ఈ సంఘటనలకి మేమిక్కడకు రావడానికి ఏమైనా సంబంధం ఉందేమోనని ఆలోచించాను. మేమిక్కడకు వచ్చినప్పుడే ఈ దురాగతాలు జరగడం కేవలం కాకతాళీయమే. అలాగే వసంత ఈ రొంపిలో ఇరుక్కోవడమూ కాకతాళీయమే. అసలు కథ అంటే దీనికి మూలం ఇంకెక్కడో ఉన్నది అని యుగంధర్ అన్నాడు. మీరు చెబుతున్నది నాకు అర్థం కాలేదు యుగంధర్ అని ఇన్స్పెక్టర్ అనగానే, అర్థం కాకపోవడానికి ఇందులో ఏమీ లేదు. ఒక మనిషిని పాడుబడ్డ సత్రంలో ఎవరో బంధించారు. అనుకోకుండా వసంత ఆ మనిషిని కలుసుకోవడం తటస్థించింది. అతనితో మాట్లాడింది. ఆ మనిషిని ఎందుకలా బంధించారో, దానికి వెనక ఉన్న కథ ఏమిటో మనకు తెలియదు. ఆ బంధింపబడిన మనిషి వసంతతో ఏదో చెప్పాడు. అతనామెకు ఏదో చెప్పాడని ఆ దుష్టులకు తెలిసింది. అందుకే వసంతను తలమీద కొట్టి రోడ్డు పక్కన పడేశారు. తర్వాత రాజు వసంతను ఆస్పత్రిలో కలుసుకున్నాడు. వసంత రాజుతో ఏదో చెప్పింది. ఏం చెప్పింది మనకు తెలియదు. కానీ ఆమె ఏదో ముఖ్యమైన విషయం చెప్పిందని, ఆ విషయం పరిశోధించడానికే రాజు గ్రంథాలయానికి వెళ్ళి పాత పత్రికలు తిరగవేశాడని మనం అనుకోవచ్చు. రాజు అసలు రహస్యం తెలుసుకొని ఉండాలి, లేదా కనుక్కునే దారిలోనైనా ఉండి ఉండాలి. ఈ విషయం దుష్టులకు తెలిసి అతను బ్రతికి ఉండడం తమకు ప్రమాదకరమని నిర్ణయించుకొని అతన్ని పిస్తాల్తో కాల్చారు. కేవలం అదృష్టవశాత్తు భగవంతుడి కృప వల్ల అతను బ్రతికాడు. వసంత బ్రతికి ఉంటే తమ రహస్యం బయటపడక మానదన్న భయంతో వసంతను ఆస్పత్రిలోనే హత్య చేయడానికి విషంతో నిండిన పళ్ళు రాజు పంపినట్లు ఆమెకు వాళ్ళు పంపారు. కనుక ఈ సంఘటనలన్నీ జరగడానికి అసలు కారణమేదో ఉండి ఉండాలి. ఆ రహస్యం బయటపడకుండా ఉండేందుకే ఈ హత్యా ప్రయత్నాలు జరిగాయి అని యుగంధర్ వివరంగా చెప్పాడు. ఇన్స్పెక్టర్ కొంచెం దగ్గి, మీ తర్కంలో చిన్న లోపముందనుకుంటాను అని అన్నాడు. ఏమిటది అని యుగంధర్ అనగానే, వసంతకు పాడుబడ్డ సత్రంలో బంధింపబడిన యువకుడు ఏదో రహస్యం చెప్పాడే అనుకుందాం. సత్రంలో అప్పుడే వసంతను హత్య చేయడానికి అవకాశముంది కదా. అప్పుడు వదిలేసి తర్వాత ఆస్పత్రిలో హత్య చేయడానికి ఎందుకు ప్రయత్నించారు? సత్రంలో ఉన్నప్పుడే వసంతను హత్య చేసి శవాన్ని ఎక్కడో పారేసి ఉంటే పాడుబడ్డ సత్రం గురించి కానీ, అందులో బంధింపబడిన మనిషిని గురించి కానీ ఎవరికీ ఏమీ తెలిసేది కాదేమో కదా అని ఇన్స్పెక్టర్ అనగానే, అవును, మీరు చెప్పింది నిజమే. అందుకే ఈ దుర్మార్గాలకు పూనుకున్నది ఒక మనిషి మాత్రమే కాదన్నాను. వసంతను చంపివేయాలన్న ఉద్దేశం ఆ కొట్టిన మనిషికి లేదు. అందుకే ఆమెను కొట్టి రోడ్డు పక్కన పడేశాడు. సత్రంలో బంధింపబడిన మనిషిని తీసుకెళ్లి ఇంకెక్కడో దాచాడు. కానీ తర్వాత ఈ విషయం తెలుసుకున్న ఇంకో మనిషి వసంత బతికి ఉండడం తమకు ప్రమాదమని నిర్ణయించుకున్నాడు. వసంతను హత్య చేయడానికి ప్రయత్నించింది ఆ మనిషే. అంటే వసంతను కొట్టిన మనిషి, హత్యా ప్రయత్నం చేసిన మనిషి ఒకరు కాదు. ఆ ఇంకో మనిషి ఈ ముఠాకు నాయకుడు. ఈ దురాగతాలకు అతనే మూల విరాట్టు అని యుగంధర్ మాట్లాడడం ఆపి ఆకాశం వైపు చూసి, ఏమిటది అని అన్నాడు. ఏంటి అని ఇన్స్పెక్టర్ అడిగాడు. అదిగో ఆ పక్క ఆకాశంలో ఎర్రగా కనిపిస్తోంది చూడండి. మీకు పొగవాసన వేయడం లేదు, ఎక్కడో ఏదో అంటుకుంటుంది అని యుగంధర్ అన్నాడు. అటువైపు ఊరేమీ లేదే అని కానిస్టేబుల్ అన్నాడు. అటువైపు ఊరేమీ లేదే అని కానిస్టేబుల్ అన్నాడు. సందేహం లేదు, ఏదో తగలబడుతుంది అని యుగంధర్ అన్నాడు. ఆ తగలబడేది ఒకవేళ పాడుబడ్డ సత్రమేమో అని కానిస్టేబుల్ అన్నాడు. కానిస్టేబుల్ సత్రం వైపు పరిగెత్తాడు. యుగంధర్ అతని వెనకే పరిగెత్తాడు. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ పరిగెత్తాడు. అతని వెనకే ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ పరిగెత్తారు. 15 నిమిషాల్లో కాలిపోతున్న పాడుబడ్డ సత్రాన్ని సమీపించారు. మంటలకు కొంచెం దూరంగా నిలబడ్డారు. మంటలు ఆకాశమెత్తున లేస్తున్నాయి. సత్రమంతా కాలిపోతోంది.
కర్రలు దూలాలు కాలి విరిగి పడుతున్న చప్పుడు తప్ప ఇంకే చప్పుడూ లేదు. లోపల ఎవరూ లేరనుకుంటాను అని ఇన్స్పెక్టర్ అనగానే యుగంధర్ మొహం ఆ జ్వాలల వెలుగుల్లో ఎర్రగా మెరుస్తోంది. గంభీరంగా ఇన్స్పెక్టర్ని చూసి, ఎవరూ లేరని మీకెలా తెలుసు? బంధింపబడిన ఆ మనిషి ఉన్నాడేమో అని అనగానే, మా హెడ్ కానిస్టేబుల్ సత్రం వెతికినప్పుడు ఎవరూ లేరు కదా అని అన్నాడు. అప్పుడు లేకపోయి ఉండవచ్చు. తర్వాత అతన్ని తీసుకువచ్చి మళ్ళీ ఈ సత్రంలోనే బంధించి ఉండవచ్చు. ఏదో కారణం లేకపోతే ఊరికే ఈ పాడుబడ్డ సత్రాన్ని ఎవరు తగలబెడతారు అని యుగంధర్ అన్నాడు. ఏమో, ఎవరైనా లోపల ఉన్నా మనమిప్పుడు చేయగలిగిందేమీ లేదు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. యుగంధర్ జవాబు చెప్పకుండా కోటు ప్యాంటు షర్టు విప్పేశాడు. బనియన్ కూడా తీసేశాడు. లాగుతో నిలబడ్డాడు. జుట్టు కనిపించకుండా జేబు రుమాల్ తలమీద కట్టుకున్నాడు. ఇన్స్పెక్టర్ నోరు తెరుచుకొని చూస్తున్నాడు. ఏంటి యుగంధర్, ఎందుకు అని అన్నాడు. యుగంధర్ జవాబు చెప్పకుండా మంటల్లోకి వెళ్ళిపోయాడు. ఇన్స్పెక్టర్ చూస్తూ ఉండగా యుగంధర్ మంటల వెనక అదృశ్యమైనాడు. ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ మాటామంచి లేకుండా ఊపిరి బిగబట్టి చూస్తూ నిలబడ్డారు. 10 నిమిషాల్లో యుగంధర్ బయటకు వచ్చాడు. త్వరగా వెతకండి, ఈ చుట్టుపక్కలంతా వెతకండి, ఎవరు కనిపిస్తే వాళ్లను పట్టుకోండి అని ఇన్స్పెక్టర్తో అన్నాడు. ఇన్స్పెక్టరు కానిస్టేబుల్ చెరో పక్కకి పరిగెత్తారు. యుగంధర్ త్వరగా దుస్తులు వేసుకొని ఇంకోవైపు పరిగెత్తాడు. 10-15 నిమిషాల తర్వాత ముగ్గురూ కలిసి సత్రం ముందు కలుసుకున్నారు. అప్పటికి మంటలు కొంచెం తగ్గాయి. సత్రం 3 వంతులు కాలిపోయి నేల కూలింది. ముగ్గురికి ఆ ప్రాంతాల్లో ఎవరూ కనిపించలేదు. పదండి పోదాం అని యుగంధర్ అన్నాడు. ఎక్కడికి? చంద్రాపురానికి వెళ్ళవద్దు అని ఇన్స్పెక్టర్ అనగానే, అక్కడికే, వసంత అక్కడ ఉండదనుకుంటాను, అయినా పోదాం పదండి అని యుగంధర్ అన్నాడు. మీకు సత్రం లోపల ఏమైనా కనిపించిందా అని ఇన్స్పెక్టర్ అనగానే, ఒక తలుపు ఎవరో బద్దలు కొట్టినట్లు రెక్కలు విరిగి ఉన్నాయి. అక్కడే నేల మీద గుడ్డ తగలబడిన మసి ఉన్నది. తగలబడకుండా మిగిలిన గుడ్డ పీలికలు కూడా కనిపించాయి. ఆ తగలబడ్డ గుడ్డ ఒక చీరలో కొంత భాగం అని యుగంధర్ అనగానే, నిజంగానా? అయితే అని ఇన్స్పెక్టర్ ఆగిపోయాడు. వసంత మంటల్లో కాలిపోయిందేమో అని భయపడవలసిన అవసరం లేదు. ఇంకో చోట కొన్ని తాళ్లు ముక్కలు ముక్కలుగా పడి ఉన్నాయి. వాటినెవరో కొరికినట్లు గుర్తులున్నాయి. దాన్ని బట్టి వసంతనెవరో కాళ్ళు చేతులు కట్టి ఈ సత్రంలో పడేశారని అనుకున్నాను. కాళ్ళు తెంపుకొని తప్పించుకుందని మనం ఆశించవచ్చు అని యుగంధర్ అన్నాడు. అయితే తిన్నగా తన మేనమామ దగ్గరికి చంద్రాపురం వెళ్ళి ఉంటుందేమో అని ఇన్స్పెక్టర్ అన్నాడు. ఏమో, సత్రంలో తలుపు బద్దలు కొట్టిందని చెప్పాను కదా, ఆ తలుపు బద్దలు కొట్టింది ఒక ఆడది కాదు, ఒక మగవాడు. తలుపు మీద మగవాడి పాదాల గుర్తులున్నాయి. కాళ్లకైన మసి వల్ల పాదాల గుర్తులు స్పష్టంగా కనిపించాయి. అవి మగవాడి పాదాలు. కనుక వసంత ఒక మగ మనిషి కలిసి ఇక్కడి నుంచి తప్పించుకొని బయటపడ్డారని నా ఉద్దేశం అని యుగంధర్ అనగానే, అంటే ఆ దుర్మార్గులు వసంతని అని ఇన్స్పెక్టర్ అన్నాడు. మనం ఊహించి ప్రయోజనం లేదు ఇన్స్పెక్టర్, వసంతకు అపాయం కలగలేదనే ఆశిద్దాం అంటూ యుగంధర్ గబగబా నడవసాగాడు. చంద్రాపురం వైపు ముగ్గురూ నడిచారు. ఇదిలా ఉండగా రాజు కళ్ళు తెరిచాడు. తలలో ఘోరమైన దుర్భరమైన పోటు. చూపు నిలవడం లేదు. మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. తనెక్కడున్నది, తనకేమైంది ఆలోచించడానికి ప్రయత్నించాడు. కానీ ఆలోచించలేకపోయాడు. నెమ్మదిగా హీన స్వరంలో, నేనెక్కడున్నాను అని అన్నాడు. డాక్టర్ రాజు దగ్గరకొచ్చి, కళ్ళు మూసుకొని పడుకోండి, మనస్సును ప్రయాస పెట్టవద్దు, త్వరలోనే తేరుకుంటారు అని అన్నాడు. రాజు కళ్ళు తెరిచి డాక్టర్ని చూశాడు. గుర్తుపట్టాడు. 1,00,000 ప్రశ్నలు అతని మనస్సులోకి వచ్చాయి. ఏం జరిగింది? తనెక్కడున్నాడు? యుగంధర్ ఎక్కడున్నాడు? ఇంకా ఎన్నో సందేహాలు. ఇంతలో బయట అడుగుల చప్పుడైంది. డాక్టర్ అటు చూసి, అదిగో యుగంధర్ గారే వస్తున్నారు అని అన్నాడు. యుగంధర్ తిన్నగా రాజు దగ్గరకు వచ్చి నిల్చున్నాడు. రాజు కళ్ళు తెరిచి యుగంధర్ని చూశాడు. బలహీనంగా నవ్వాడు. యుగంధర్ కళ్ళు సంతోషంతో చెమ్మగిల్లాయి. ఏం జరిగింది? నేనెందుకిక్కడ పడుకున్నాను? నా తలకేమిటి కట్లు అని రాజు అడిగాడు. యుగంధర్ జరిగిన విషయాలు క్లుప్తంగా చెప్పాడు. గ్రంథాలయంలో నుంచి నువ్వు బయలుదేరాక నిన్నెవరో వెంబడించారు. నిన్ను దాటిపోయి నీకోసం కాపు కాచి ఉండాలి. నువ్వు దగ్గరకు రాగానే రోడ్డు పక్క నుంచి నిన్ను పిస్తాల్తో కాల్చాడు అని అన్నాడు. ఇంతకీ నీకు వసంత అనే అమ్మాయి ఏం చెప్పింది? నువ్వు గ్రంథాలయానికి ఎందుకు వెళ్ళావు?
పత్రికలు దేనికోసం తిరగేశావు అని యుగంధర్ అడిగాడు. తనకు వసంత చెప్పిన విషయాలు, ఆ విషయం గురించి పత్రికల్లో ఏదో చదివినట్లు తనకు జ్ఞాపకం రావడం, తను పాత పత్రికలు తిరగవేసి చదివిన వార్తలు రాజు చెప్పాడు. యుగంధర్ రాజు చెప్పిందంతా శ్రద్ధగా విని, రాజు, నువ్వు నిద్రపో, నిశ్చింతగా పడుకో. ఆ దుర్మార్గుడు భూనభోంతరాల్లో ఎక్కడ దాక్కున్నా వాణ్ణి పట్టుకు తీర్తాను అని అన్నాడు. యుగంధర్ రాజు చెప్పిన విషయాలన్నీ ఇన్స్పెక్టర్కి చెప్పాడు. కనుక ఈ సంఘటనలన్నిటికీ మూలం కావూరులో జరిగిన హత్య. ఎవడో పిచ్చివాడు సావిత్రిని హత్య చేయడంతో ప్రారంభమైంది ఈ కథ. మనం కావూరుకి వెళ్ళి విచారించాలి అని అన్నాడు. ఇన్స్పెక్టర్ వసంత కోసం వెతకమని తన కింద ఉద్యోగులకు చెప్పి యుగంధర్తో కావూరుకు బయలుదేరాడు. వసంత తన మేనమామ ఇంట్లో చంద్రాపురంలో లేదు. ఇదిలా ఉండగా తెల్లారగట్టే భాష్యం కావూరుకు వెళ్ళి రంగారావు గది కిటికీ మీదకు ఓ మట్టిగడ్డ విసిరాడు. తను వచ్చినట్లు రంగారావుకు తెలియజేసే విధమది. వెంటనే రంగారావు తోటలోకి వచ్చి భాష్యాన్ని కలుసుకొని, ఏమిటి భాష్యం, ఎందుకింత పొద్దున్నే వచ్చావు? మరీ ఎక్కువ అవసరం ఉంటే గాని ఇటువైపు రావద్దని నీకు చెప్పలేదు అని రంగారావు అనగానే, ముఖ్యమైన విషయం చెప్పడానికే వచ్చాను రంగయ్య బాబు అని భాష్యం అన్నాడు. అయితే త్వరగా చెప్పు. నువ్వు నేను ఇక్కడ అట్టేసేపు మాట్లాడుతూ ఉండడం మన ఉభయులకి మంచిది కాదు అని రంగారావు అనగానే, ఆ అమ్మాయి ఆస్పత్రిలో లేదు, ఆస్పత్రిలో నుంచి పారిపోయిందని తెలిసింది అని భాష్యం అనగానే, ఓ సంతేనా, పర్వాలేదులే, ఆ అమ్మాయిక మనల్ని ఇబ్బంది పెట్టదులే, నేనా విషయంలో జాగ్రత్త పడ్డాను అని రంగారావు అన్నాడు. అంటే అని భాష్యం అన్నాడు. అంటే అంతే, నీకది అనవసరం. ఈ విషయం చెప్పడానికేనా ఇంత దూరం తెల్లారే వచ్చావు అని రంగారావు అనగానే, అంతేకాదు రంగయ్య బాబు, పాడుబడ్డ సత్రం తగలబడ్డది, పూర్తిగా కాలిపోయింది అని భాష్యం అనగానే రంగారావు భాష్యాన్ని తీక్షణంగా చూశాడు. నువ్వక్కడికెందుకెళ్ళావు అని అడిగాడు. భాష్యం ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా, డిటెక్టివ్ యుగంధర్, పోలీసులు అక్కడికి వెళ్లారు రంగయ్య బాబు, సత్రమంతా కాలిపోయింది. కాలితే కాలిపోయిందిలే, మనకేం అని రంగారావు అన్నాడు. అది కాదు బాబు, ఆ సత్రం ఎందుకు తగలబడ్డది, ఎవరు నిప్పు పెట్టారనే విషయం కనుక్కునేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు అని భాష్యం అన్నాడు. రంగారావు వెటకారంగా నవ్వి, ఆరా తీయని, మనకేం, ఎంత ఆరా తీసినా వాళ్లకేమీ తెలియదు. మనకి ఆ సత్రానికి ఉన్న సంబంధం ఈ యుగంధర్ కాదు కదా, పూర్వపు యుగంధర్ ఆకాశంలో నుంచి దిగి వచ్చినా తెలుసుకోలేడు. నువ్వేం భయపడకు. ఇంకా ఏమైనా విషయాలున్నాయా అని అన్నాడు. అయితే సత్రం తగలబెట్టింది తమరేనన్నమాట అని భాష్యం అన్నాడు. అతని మొహంలో నెత్తురు చుక్కలేదు. రంగారావు పకపకా నవ్వాడు. అటువంటి అనవసరపు ప్రశ్నలు వేయకూడదు. ఇళ్ళు వాటంతటవి తగలబడతాయా అని అన్నాడు. ఘోరం, ఘోరం, చాలా ఘోరం జరిగింది అని భాష్యం ఆవేశంతో అన్నాడు. ఏంటి ఘోరం, ఏం జరిగింది అని రంగారావు అడగ్గానే, ఆ సత్రంలో అతన్ని దాచిపెట్టాను అని భాష్యం వణికిపోతూ అన్నాడు. రంగారావు నవ్వు చటుక్కున ఆగిపోయింది. అతని కళ్ళు చింతగింజల్లా నల్లగా మారాయి. భాష్యాన్ని తీవ్రంగా చూశాడు. నాతో పరాచికాలాడటం శ్రేయస్కరం కాదు, నిజం చెప్పు అని గర్జించాడు. భాష్యం వణుకుతున్నాడు. నిజం రంగయ్య బాబు, సత్యాన్ని మళ్ళీ ఆ పాడుబడ్డ సత్రానికి తీసుకువెళ్ళి దాచాను, నిజం బాబు అని అన్నాడు. రంగారావు చాలా కోపంగా భాష్యాన్ని చూశాడు. విపులంగా చెప్పు, ఎక్కడో దాచానన్నావు కదా, మళ్ళీ అక్కడికెందుకు తీసుకెళ్ళావు అని రంగారావు అనగానే, బాబు, ఆ అమ్మాయి సత్యంతో మాట్లాడినప్పటి నుంచి అతనిలో మార్పు వచ్చింది. నా మాట వినడం మానేశాడు. నా ఔషధం కానీ నా చికిత్స కానీ అవసరం లేదని, తన దారిన తాను పోతానని అన్నాడు. ఆ రాత్రి అతన్ని సత్రంలో నుంచి తీసుకెళ్లి 2 మైళ్ల దూరంలో కాలువ ఒడ్డున ఉన్న ఎవరూ లేని ఒక పాకలో పెట్టాను. కానీ ఎప్పుడైతే అతను నా మాట వినడం మానేసి నాకెదురు తిరిగాడో అప్పుడిక అతన్ని ఆ పాకలో ఉంచడం మంచిది కాదని నిశ్చయించుకున్నాను. అక్కడ ఉంటే అతన్ని పారిపోకుండా ఆపడానికి వీలుండదు. పారిపోకుండా బంధించి కట్టుదిట్టంగా ఉండే చోటు పెట్టాలి. అటువంటి చోటు నాకెక్కడున్నది, ఎక్కడికి తీసుకెళ్లను? పోలీసులు సత్రాన్ని వెతికి వెళ్ళిపోయారు. అక్కడ ఎవరూ లేరని నిశ్చయించుకున్నారు. మళ్ళీ పోలీసులు ఆ సత్రం వెతకడానికి రారని, అక్కడ దాచడమే క్షేమమని అనుకున్నాను. సత్యాన్ని మళ్ళీ సత్రానికి తీసుకెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి ఓ గదిలో పెట్టి బయట గడియ పెట్టాను.
అని భాష్యమనగానే రంగారావు బుసలు కొడుతున్నాడు. భాష్యం భయంతో తల వంచుకొని చెబుతున్నాడు. మీరు ఆ సత్రాన్ని తగలబెడతారని నాకేం తెలుసు బాబు. తెలుసుంటే ముందే జాగ్రత్త పడేవాణ్ణి. అసలు మీరా సత్రాన్ని ఎందుకు తగలబెట్టారో నాకేం అర్థం కావడం లేదు అని భాష్యమనగానే రంగారావు కనురెప్పలు వాల్చకుండా భాష్యాన్ని చూశాడు. ఆ సత్రంతో పాటు కాలిపోయి ఉంటాడా అని అనగానే భాష్యం జవాబు చెప్పకుండా తల వంచుకున్నాడు. రంగారావు దీర్ఘంగా ఆలోచిస్తూ నిలబడ్డాడు. 5 నిమిషాల పాటు ఎవరూ మాట్లాడలేదు. భాష్యం, యుగంధర్ విషయం ఏమైనా తెలిసిందా అని రంగారావు అన్నాడు. భాష్యం బెదురుచూపులు చూస్తూ, ఆయన అసిస్టెంట్ చావు బతుకుల మీద ఉన్నాడట. నిన్న రాత్రి తగలబడుతున్న సత్రం దగ్గరకు యుగంధర్ వెళ్ళాడట. ఇంతే నాకు తెలిసింది. యుగంధర్ అసిస్టెంట్ మీద పిస్తాల్ కాల్చింది మీరేనా అని అనగానే, ఛ, నోరు మూసుకో, నీకెందుకా విషయాలు అని రంగారావు ఉగ్రుడై అరిచాడు. రంగయ్య బాబు, డబ్బు కోసం నేను గడ్డి తినే మాట నిజమే, కానీ దానికో హద్దుండాలి. మొండి ధైర్యంతో అవివేకంగా మీరు యుగంధర్ అసిస్టెంట్ని చంపడానికి ప్రయత్నించారు. యుగంధర్ పగబట్టాడు. పగబట్టాడంటే విడువడు. దీని అంతు తేల్చి మిమ్మల్ని, మీతో పాటు నన్ను పట్టుకుంటాడు. అందాక ఆయన నిద్రపోడు అని భాష్యమన్నాడు. రంగారావు భాష్యాన్ని ఏవగింపుతో చూశాడు. పిరికి పంద అని అన్నాడు. పిరికితనం కాదు, వివేకం. అంతే రంగయ్య బాబు తేడా. సావిత్రిని పిచ్చివాడు చంపాడనుకుని నేను మీతో కలిశాను. 4 రాళ్ల కోసం ఆశపడి మీరు ఆడమన్న ఆటల్లా ఆడాను, పాడమన్న పాటల్లా పాడాను. కానీ మీరు వరుసగా మనుషుల ప్రాణాలు తీయడానికి పాల్పడితే నేను మీకు సహాయం చేయలేను. ఆ అమ్మాయి వసంత ఏమైందో అని భాష్యం అంటూ ఉండగానే, ఓహో, అంత తోక ముడిచి దౌడు తీస్తావన్నమాట. సరే వెళ్ళు, నీ సహాయం నాకవసరం లేదు అని రంగారావు అన్నాడు. మంచిది, ఇక మీ దారి మీది, నా దారి నాది. నాకివ్వవలసిన డబ్బిచ్చి పంపించండి అని అన్నాడు. రంగారావు మళ్ళీ నవ్వాడు. నీకింకా ఎంతివ్వాలేంటి అని అన్నాడు. 10,000 రూపాయలు ఇప్పించండి, నేను ఈ దేశం వదిలి వెళ్ళిపోతాను. యుగంధర్ వేట ప్రారంభించాడు. ఇక ఈ దేశంలో ఉండడం మంచిది కాదు అని భాష్యమనగానే, అమ్మో, 10,000 రూపాయలేమైనా నాకు చెట్లకు కాస్తున్నాయనుకున్నావా అని రంగారావు అనగానే, చెట్లకు కాయటం లేదు కానీ రాజమ్మ గారి బ్యాంకులో ఉన్నాయిగా, చెక్కిస్తే వస్తాయి, తెప్పించండి, నేను వెళ్ళిపోతా అని భాష్యమన్నాడు. రంగారావు ఇంకొకసారి నవ్వాడు. నీకిక రాగి కానీ కూడా రాదు, డబ్బైపోయింది. రాజమ్మ దగ్గర లేదు, నా దగ్గర లేదు అని రంగారావు అనగానే, అలా బుకాయించి ప్రయోజనం లేదు రంగయ్య బాబు. నా అవసరం తీరిపోయింది కదా అని చులకనగా తీసి పారేయకండి. అది మీకేం మంచిది కాదు అని భాష్యమనగానే, ఏం మంచిది కాదంటే ఏం చేస్తావేమిటి అని అన్నాడు. ఏం చేస్తాను, ఏం చెయ్యను. నాకివ్వవలసిన డబ్బు నాకిచ్చేస్తే తిరిగి చూడకుండా వెళ్ళిపోతాను అని అన్నాడు. నా దగ్గర డబ్బు లేదు అని రంగారావు ముక్తసరిగా అన్నాడు. అలా అనకండి రంగయ్య బాబు, మంచి మాటలతో అడుగుతున్నాను అని అనగానే, ఏంటి బెదిరిస్తున్నావు అని అన్నాడు. నేను చేయగలిగిందేమీ లేదని, నా డబ్బు ఎగవేయడం తెలివి తక్కువ పని. మీ రహస్యాలన్నీ నాకు తెలుసు అని భాష్యమనగానే, ఓహో, తెలిస్తే అని రంగారావు తీక్షణంగా చూశాడు. ఏమీ లేదు, నాకు డబ్బిస్తే నేనీ దేశం నుంచి వెళ్ళిపోతాను. అప్పుడు మీ రహస్యాలు నేనెవరికీ చెబుతాననే భయం ఉండదు మీకు అని అన్నాడు. ఓహో, నీకు డబ్బివ్వకపోతే నువ్వు నా రహస్యాలు బయట పెడతావన్నమాట. సరే పో, నీ ఇష్టం వచ్చిన వాళ్లకు చెప్పుకో, పో అని రంగారావు మండిపడుతూ అన్నాడు. ఎందుకు రంగయ్య బాబు కోరి కష్టాలు తెచ్చుకోవడం అని అతను అనగానే, పో, కనపడ్డ వాళ్ళందరికీ చెప్పుకో, పో అని రంగారావు అన్నాడు. అంతేనా, అదే నా ఆఖరి మాట అని భాష్యం ఒక అడుగు వెనక్కు వేస్తూ అన్నాడు. పో అని రంగారావు గట్టిగా అరిచాడు. సరే పోతున్నాను అని భాష్యం వెనక్కు తిరిగాడు. ఒక అడుగు ముందుకు వేశాడు. ఆగు అని వెనక నుంచి వినపడగానే భాష్యం ఆగిపోయాడు. చేతులెత్తు అని రంగారావు ఆజ్ఞాపించాడు. భాష్యం నెమ్మదిగా చేతులు పైకెత్తాడు. ఇటు తిరుగు అని రంగారావు అనగానే భాష్యం నెమ్మదిగా వెనక్కు తిరిగాడు. రంగారావు చేతిలో నల్లటి పిస్తాల్ మెరుస్తోంది. భాష్యం మొహంలో నెత్తురు చుక్కలేదు. ఇదేమిటి అని హీనస్వరంతో అన్నాడు. రంగారావు నెమ్మదిగా భాష్యం దగ్గరకు నడిచి వచ్చాడు. పిస్తాల్ భాష్యం ఛాతీ మీదకు గురిపెట్టి గట్టిగా పట్టుకున్నాడు. ఒరేయ్ పుండాకోర్, బద్మాష్,
నేనెవరో పోలీసులకు చెబుతావా అని ఫెడేల్మని భాష్యాన్ని దవడ మీద అరచేత్తో బలంగా కొట్టాడు. భాష్యం చేతులు దించలేదు. దించితే రంగారావు పిస్తాల్ పేలుస్తాడేమోనని భయం. రాస్కెల్, నా రహస్యాలు బయటపడతావా అంటూ ఠపీమని భాష్యాన్ని నోటిమీద కొట్టాడు. భాష్యం పెదవులు చిట్లాయి, ముందు పళ్ళు కదిలాయి, రక్తం కారడం ప్రారంభించింది. భాష్యం పిడికిళ్ళు బిగించాడు, కాని నిస్సహాయుడు. పిస్తాల్ ఛాతీ మీదకు గురిపెట్టి ఉన్నది. నడు అని రంగారావు గర్జించాడు. ఎక్కడికి అని భాష్యం నొప్పి తట్టుకోలేక అన్నాడు. మాట్లాడక నడు, ఎదురు చెప్పావా నీ ప్రాణాలిక్కడే ఎగిరిపోతాయి అని అన్నాడు. భాష్యం చేతులు పైకెత్తి అలాగే వెనక్కు తిరిగాడు. నడు అని రంగారావన్నాడు. భాష్యం ముందుకు నడవసాగాడు. ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్ పోలీస్ ఇన్స్పెక్టర్ కావూరుకు వెళ్లారు. వెళ్ళగానే స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ని కలుసుకున్నారు. రండి రండి, మిమ్మల్ని కలుసుకునే భాగ్యం నాకింతవరకు కలగలేదు. ఈరోజు నా సుదినం. మీ గురించి చాలా విన్నాను అంటూ సబ్ ఇన్స్పెక్టర్ లేచి నిలబడి యుగంధర్ని ఆహ్వానించాడు. తన పై ఉద్యోగి అయిన ఇన్స్పెక్టర్కు సెల్యూట్ చేశాడు. కాఫీ తెప్పించాడు, సిగరెట్లిచ్చాడు. పనిమీద వచ్చారా అని సబ్ ఇన్స్పెక్టర్ అడిగాడు. అవును, చిన్న పనిమీదే వచ్చాను. క్రిందటి డిసెంబర్లో ఈ ఊళ్ళో సావిత్రి అనే ఒక స్త్రీ హత్య చేయబడిందని పత్రికల్లో చదివాను. ఆ విషయంలో కొన్ని వివరాలు తెలుసుకోవాలని వచ్చాను. మిగతా అందరికన్నా మీకు ఆ విషయం ఎక్కువగా తెలిసి ఉంటుందని మీ దగ్గరకొచ్చాం అని యుగంధర్ సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు. సావిత్రి హత్య గురించా? ఆ కేసు అప్పుడే పూర్తయిందే. హంతకుణ్ణి పట్టుకున్నాం, శిక్ష పడ్డది. మళ్ళీ కొత్తగా ఏం వచ్చింది అని సబ్ ఇన్స్పెక్టర్ అన్నాడు. నేను చిన్న కేసు దర్యాప్తు చేస్తున్నాను. దానికి దీనికి సంబంధం ఉందనిపించింది. దయచేసి ఆ కేసు గురించి మీకు తెలిసిన వివరాలన్నీ చెబుతారా అని యుగంధర్ మళ్ళీ అడిగాడు. ఓ, తప్పకుండా చెబుతాను. నిజానికి దాన్ని సావిత్రి హత్య కేసు అనకూడదు, సావిత్రి దుర్మరణం అనాలి. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఆలోచించుకొని ఆమెనెవరూ చంపలేదు. ఓ పిచ్చివాడు సావిత్రిని గొంతు పిసికి చంపాడు. అతనే చంపాడని బోలెడంత సాక్ష్యమున్నది. అందుకే కోర్టువారు అతనే చంపాడని నిర్ణయించి మతి చెలించిన మనిషి కనుక పిచ్చి కుదిరే వరకు పిచ్చాసుపత్రిలో ఉంచమని తీర్పు చెప్పారు అని సబ్ ఇన్స్పెక్టర్ అనగానే యుగంధర్ తల ఊపాడు. మీ పని మీరు సవ్యంగానే చేశారు. దోషిని పట్టుకున్నారు, శిక్ష కూడా వేయించారు. కానీ నాకు కావాల్సిన వివరాలు అవి కావు. హత్య జరగక ముందు నుంచి మీకు తెలిసిన వివరాలన్నీ నాకు చెప్పండి అని అనగానే సబ్ ఇన్స్పెక్టర్ ఒక నిమిషం ఆలోచించి, అయితే మిస్టర్ యుగంధర్ గారు, మీరు ప్రశ్నలు వేయండి. నాకు తెలిసినంతవరకు నేను జవాబులు చెబుతాను. అప్పుడు మీకు కావాల్సిన వివరాలన్నీ తెలుస్తాయి అని అన్నాడు. యుగంధర్ తల ఊపి, థ్యాంక్స్ ఇన్స్పెక్టర్, మీ సహకారాన్ని నేనెన్నడూ మరువను. ముందు సావిత్రి ఎవరో చెప్పండి. హత్య జరిగినప్పుడు ఆమె వయస్సెంత అని అన్నాడు. అప్పుడు ఆమెకి 20 ఏళ్లుంటాయి. మనిషి చాలా అందమైనది. సత్యనారాయణ అనే అతని భార్య అని అనగానే, సత్యనారాయణ ఎవరు? ఈ ఊళ్ళో ఏం చేస్తూ ఉంటాడు అని యుగంధర్ అడిగాడు. సత్యనారాయణ పొగాకు టోకు వ్యాపారం చేసేవాడు. బాగా డబ్బున్నవాడు. ఆ వ్యాపారం తండ్రి నుంచి అతనికి వచ్చింది. చాలా లాభసాటి అయిన వ్యాపారం. మెయిన్ రోడ్డు మీద అతనికొక పెద్ద ఇల్లుండేది అని అనగానే, గుడ్, ఇక హత్యను గురించి వివరాలు చెప్పండి అని యుగంధర్ అనగానే, హత్యకు ముందు వివరాలు మరికొన్ని చెబుతా వినండి. సావిత్రి భర్త సత్యనారాయణ వ్యాపారం మీద రావల్పిండికి వెళ్ళాడు. అతనక్కడికి వెళ్ళిన 10 రోజులకు రావల్పిండిలో మత కలహాలు రెచ్చిపోయాయి. ఆ మత కలహాలలో వేలకు వేలు చనిపోయారని మీకు తెలుసు. సత్యనారాయణ ఆ కలహాల్లో చిక్కుకొని చనిపోయాడో లేదో ఆ వివరాలు తెలియదు. కానీ అతను మళ్ళీ ఈ ఊరికి తిరిగి రాలేదు. అక్కడ అతని శవం కనిపించనూ లేదు అని ఇన్స్పెక్టర్ అనగానే, కనీసం అతని బంధువులైనా అతను బతికి ఉన్నది లేనిది నిర్ధారణ చేసుకునేందుకు దర్యాప్తు చేయించలేదా అని యుగంధర్ అడిగాడు. చేశారు. సత్యనారాయణ తల్లి బ్రతికే ఉన్నది. ఆమె పేరు రాజమ్మ. రంగారావు అనే వాళ్ల బంధువును సత్యనారాయణ విషయం తెలుసుకురమ్మని రావల్పిండికి పంపించింది అని అనగానే, రంగారావు రాజమ్మకేమవుతాడు అని యుగంధర్ అడిగాడు. మరిది కుమారుడు అని ఇన్స్పెక్టర్ అనగానే, అతను ఇక్కడే ఉండేవాడా అని యుగంధర్ అనగానే, లేదు, కొన్నాళ్లు మద్రాసులో, కొన్నాళ్లు బొంబాయిలో ఉన్నాడు.
అవివాహితుడు, ఇల్లు వాకిలి సంసారము అతనికి లేవు. రాజమ్మ కబురు పంపగానే వచ్చాడు. సత్యనారాయణ విషయం స్వయంగా వెళ్ళి కనుక్కు వస్తానని రావల్పిండికి వెళ్ళాడు. 10 రోజుల్లో తిరిగి వచ్చాడు అని ఇన్స్పెక్టర్ అనగానే, సత్యనారాయణ అతనికి కనపడ్డా అని యుగంధర్ అడిగాడు. కనిపించలేదు, కానీ సత్యనారాయణ మరణించాడన్న వార్త తీసుకొచ్చాడు అని ఇన్స్పెక్టర్ అనగానే, మరణించాడని ఎట్లా తెలుసుకున్నాడు అని యుగంధర్ అనగానే, రావల్పిండిలో విచారించగా తెలిసిందట. కానీ సత్యనారాయణ మరణించినట్లు నిదర్శనాలేవీ సంపాదించలేకపోయాడు. అతను విచారించగా తేలిన విషయాలను బట్టి సత్యనారాయణ మత కల్లోహాల్లో ఓ రోజున చనిపోయినట్లు సూచనగా తెలిసిందట అని ఇన్స్పెక్టర్ అనగానే, ఓహో, సత్యనారాయణ ఆస్తి ఎవరికి దక్కుతుంది? అతనికి పిల్లలున్నారా అని అనగానే, లేరు. తండ్రి నుంచి పొగాకు వ్యాపారం కొడుకుకు వచ్చింది. ఆస్తి తండ్రి స్వార్జితం. స్థిరాస్తినంతా భార్య రాజమ్మ పేర పెట్టాడట. ఆమె తదనంతరం ఆస్తి సత్యనారాయణకు సంక్రమిస్తుంది. పోతే పొగాకు వ్యాపారమున్నది. ఆ వ్యాపారాన్ని కొడుక్కి భార్యకి సమానంగా ఇచ్చాడట. తల్లి కొడుకు వ్యాపారంలో సమభాగస్థులు అని ఇన్స్పెక్టర్ అనగానే, ఈ విధంగా ఆస్తి పంచడం చాలా చిత్రంగా ఉందే అని యుగంధర్ అన్నాడు. ఇందులో చిత్రమేముంది? సత్యనారాయణ తండ్రికి భార్య మీద చాలా అపేక్ష. అందువల్ల ఆమె జీవితాంతము ఏ ఇబ్బంది లేకుండా సుఖంగా ఉండడానికే ఆయన ఈ ఏర్పాటు చేశాడు. మంచికి చెడుకి కొడుకు మీద ఆధారపడి ఉండకుండా, కోడలి చెప్పు చేతుల్లో ఉండవలసిన అవసరం లేకుండా కట్టుదిట్టం చేసిపోయాడాయన అని ఇన్స్పెక్టర్ అనగానే, తర్వాత అని యుగంధర్ అన్నాడు. రంగారావు రావల్పిండి నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడు. వ్యాపారం అతనే చూస్తున్నాడు అని ఇన్స్పెక్టర్ అనగానే, సరే, ఇక హత్య వివరాలు చెప్పండి అని యుగంధర్ అన్నాడు. హత్యను గురించి చెప్పడానికి ఎక్కువ వివరాలేమీ లేవు. డిసెంబర్ 17వ తేదీ 8 గంటలకు రంగారావు ఇక్కడికి వచ్చి తన వదిన సావిత్రిని ఎవరో హత్య చేశారని త్వరగా రమ్మని నన్ను పిలిచాడు. నేను హెడ్ కానిస్టేబుల్ వెంటనే వెళ్ళాం. సావిత్రి శవం తోటలో ఓ చెట్టు కింద పడి ఉన్నది. ఎవరో గొంతు పట్టుకొని గట్టిగా నొక్కినట్లు గొంతు మీద వేలిముద్రలున్నాయి. చెంపల మీద, పెదవుల మీద ఎవరో కొరికినట్లు గీసినట్లు ఘాట్లున్నాయి. రక్తం చిమ్మి ఉన్నది. డాక్టర్ శవాన్ని పరీక్షించి అప్పటికి అరగంట క్రితం ప్రాణం పోయి ఉండాలని, గొంతు పిసకడం వల్ల ఊపిరాడక మరణించిందని చెప్పాడు. సావిత్రి మెళ్ళో ఉండే 2 పేటల బంగారు గొలుసు కనపడలేదు. అందువల్ల హత్యకి దొంగతనమే కారణమని అనుకున్నాం అని ఇన్స్పెక్టర్ అనగానే, శవాన్ని ముందు చూసిందెవరు అని యుగంధర్ అడిగాడు. రోజు సాయంకాలం సావిత్రి తోటలో షికారుకు వెళ్లడం అలవాటుట. ఆ రోజు అలాగే వెళ్ళిందట. చీకటైనా ఇక ఆమె తిరిగి రాలేదట. ఇంకా ఎందుకు రాలేదని రాజమ్మ కంగారు పడి రంగారావుని పిలిచి తోటలోకి వెళ్ళి చూసి రమ్మందిట. అతను దీపం తీసుకుని తోటలోకి వెళ్ళి 5 నిమిషాలలో తిరిగి వచ్చాడుట. వంటవాణ్ణి పిలిచి సావిత్రిని ఎవరో హత్య చేశారని, వెళ్ళి శవం దగ్గర కాపలా ఉండమని చెప్పి తను పోలీస్ స్టేషన్కి వచ్చానని నాతో చెప్పాడు అని ఇన్స్పెక్టర్ అనగానే, రంగారావు, రాజమ్మ, సావిత్రి కాక ఆ ఇంట్లో ఇంకా ఎంతమంది ఉన్నారప్పుడు అని యుగంధర్ అనగానే, వంటవాడు తోటమాలి రాత్రిళ్ళు ఉండడు. పొద్దున్నే వచ్చి సాయంత్రం వెళ్ళిపోతాడు అని ఇన్స్పెక్టర్ అనగానే, తర్వాత ఏం జరిగింది అని యుగంధర్ అన్నాడు. నేను తోటంతా గాలించమని మా జవాన్లకు చెప్పాను. వాళ్ళు 10 నిమిషాల్లో ఓ పిచ్చివాణ్ణి పట్టుకు తీసుకొచ్చారు. ఓ చెట్టు మొదట్లో కూర్చున్నాడట. వాడి చొక్కా జేబులో సావిత్రి మెళ్ళో వేసుకున్న బంగారు గొలుసు ఉన్నది. సావిత్రి గాయాలు ఆ పిచ్చివాడు చేసినవే అని తెలుసుకొని అతన్ని అరెస్టు చేశాను అని ఇన్స్పెక్టర్ అనగానే, మరి ఆ పిచ్చివాడిని అడిగారా అని యుగంధర్ అడిగాడు. అడిగాం, కానీ వాడేమీ జవాబు చెప్పలేదు. నువ్వేనా చంపింది అని అడిగితే అవునన్నాడు. చంపలేదా అంటే లేదన్నాడు. కనుక సాక్ష్యాన్ని బట్టి నిర్ణయించవలసిందే గాని వాడి మాటలు ఒక లెక్కలోకి రావు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. అటువంటి ప్రమాదకరమైన పిచ్చివాడు ఆ తోటలోకి ఎట్లా వెళ్ళాడు? వాణ్ణి అట్లా విచ్చలవిడిగా ఎందుకు వదిలారు అని యుగంధర్ అడిగాడు. వాడు చాలా రోజుల నుంచి ఊళ్ళో తిరుగుతూ ఉండేవాడు. ఎవరికి ఎలాంటి హాని ఎప్పుడూ చేయలేదు. అతని పేరు నారాయణ శెట్టి. 4 ఏళ్ల క్రింద వాడికి పిచ్చి పట్టింది. ఊరికే వీధుల వెంట తిరిగేవాడు.
ఎవరి జోలికి వెళ్ళేవాడు కాడు. ఎవరూ వాణ్ణి చూసి భయపడేవారు కారు. అందువల్ల నిర్బంధించవలసిన అవసరం కనిపించలేదు అని ఇన్స్పెక్టర్ అనగానే, 4 ఏళ్లు ఎవరికీ హాని చేయకుండా తిరిగిన పిచ్చివాడు ఉన్నట్లుండి అలా ఘోరంగా ఓ మనిషిని చంపడానికి కారణమేమిటో డాక్టర్ చెప్పాడా? ఆ రోజు నుంచి అతను చాలా హానికరంగా తయారయ్యాడా అని యుగంధర్ అడిగాడు. ఇన్స్పెక్టర్ ఓ నిమిషం ఆలోచించి, లేదు, హత్య జరిగిన తర్వాత అతనిలో ఎటువంటి మార్పు రాలేదు. మునుపటిలాగే ఇప్పుడు ఉన్నాడు. ఎవరికీ ఎలాంటి హాని చేసేందుకు ప్రయత్నించటం లేదు. హత్య జరిగిన రోజు రాత్రి ఏదో షాక్ వల్ల ఫిట్లాగ్ వచ్చి పిచ్చి ఎక్కువై హత్య చేసి ఉంటాడని, తర్వాత మళ్ళీ మామూలైపోయి ఉంటాడని డాక్టర్ అన్నాడు. షాక్ తగలడానికి, ఫిట్లా వచ్చి ఎక్కువ కావడానికి కారణమేమైనా ఉందా అని యుగంధర్ అడిగాడు. పిచ్చి ఎత్తక పూర్వం నారాయణ శెట్టి ఈ ఊళ్ళో చిన్న కిరాణా కొట్టు ఒకటి పెట్టుకున్నాడు. అతను తన కులం కాని మరో కులం అమ్మాయిని ఎక్కడ్నించో తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆ పిల్ల చాలా అందంగా ఉండేది. పెళ్ళైన 3 ఏళ్లకు ఆ పిల్ల పరారీ అయిపోయింది. ఇతని దుకాణం పక్కన ఉన్న సైకిల్ కొట్టులో ఉండే ఓ కుర్రాడితో లేచిపోయిందని తెలిసింది. నారాయణ శెట్టి పెట్టిన నగలు, అతని ఇనప్పెట్టెలో డబ్బు అన్నీ తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. భార్య పోయి డబ్బు పోయేటప్పటికి నారాయణ శెట్టికి పిచ్చెక్కింది. అతనికి పిచ్చెత్తడానికి స్త్రీ కారణం కావడం వల్ల ఓ సందర్భంలో, ఓ సమయంలో ఓ స్త్రీని చూసినప్పుడు పిచ్చి ముదిరి ఉంటుంది. ఆమె లేచిపోయిన తన భార్య అని భ్రమపడి చంపి ఉంటాడని డాక్టర్ సంజాయిషి చెప్పాడు అని ఇన్స్పెక్టర్ అనగానే, కనుక కోర్టు వారు ఆ పిచ్చివాడే సావిత్రిని చంపాడని నిర్ణయించి పిచ్చాస్పత్రికి పంపారన్నమాట అని యుగంధర్ అన్నాడు. ఇన్స్పెక్టర్ అవునని తల పంకించాడు. థ్యాంక్స్, పూసగుచ్చినట్లు అంతా చెప్పారు అని యుగంధర్ అన్నాడు. సబ్ ఇన్స్పెక్టర్ సందేహిస్తూ, యుగంధర్ గారు, ఈ వివరాలన్నీ ఎందుకు అడుగుతున్నారు? అభ్యంతరం లేకపోతే చెప్పండి అని అన్నాడు. చెప్పేందుకు నాకే ఇంకా స్పష్టంగా తెలీదు. మరికొన్ని వివరాలు సేకరించాలి. ప్రస్తుతం అన్నీ అనుమానాలే కానీ ఆధారాలింకా దొరకలేదు. అందువల్ల కొంచెం వ్యవధి ఇవ్వండి. సమయం రాగానే నేనే వచ్చి మీకంతా చెబుతాను. మీ సహాయం కూడా కావాల్సి ఉంటుంది అని చెప్పి యుగంధర్ అక్కడ్నుంచి బయలుదేరాడు. ఇదిలా ఉండగా, ఎవరు కావాలి అని వంటవాడనగానే, ఇంకా ఉంది